రోజు ఇన్ఫోసిస్లో 1000 మంది రిజైన్ చేసి టీసీఎస్కి వెళ్తారు, టీసీఎస్లో 1000 మంది రిజైన్ చేసి విప్రోకి వెళ్తారు. వీళ్ళిద్దరూ సుప్రీంకోర్టులో కేసేస్తారా మా ఎంప్లాయీస్ని వీళ్ళు లాక్కున్నారని? వేయరు కదా. అక్కడితో ఆ స్టోరీ అయిపోయింది, కేసు అయిపోయింది అనుకున్నారు. ఏ స్కామ్ కూడా దీన్ని దరిదాపుల్లో రానివ్వనంత మార్కెట్ మ్యానిపులేషన్ చేయగలిగారు. 1000 కోట్ల స్కామ్ చేస్తారని చెప్పి చిన్న చిన్న కంపెనీల మీద సర్వేలెన్స్ పెడితే 1,00,000 కోట్ల మార్కెట్ క్యాప్, 5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉండే కంపెనీస్ని మ్యానిపులేట్ చేయగలిగినంత ఫండింగ్ ఫారెన్ నుంచి రాబోతున్నది, వచ్చింది. ఇది కంట్రోల్ చేయకపోతే ఏం జరిగిందనేది ఈ 43,000 కోట్ల స్కామ్. ఎంటైర్ డేటా పిన్ టు పిన్, టైమ్ టు టైమ్, నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ పర్చేజ్డ్, సోల్డ్, ఎవ్రీథింగ్ సెబీ 105 పేజీల రిపోర్ట్ మన ముందు బయటపెట్టింది. ఇది ఓపెన్గా జెరోరా ఫౌండర్ చెప్పారు, 50% ఆఫ్ ద వాల్యూస్ డెరివేటివ్స్ మార్కెట్ వచ్చేది వీళ్ళ లాంటి వాళ్ళనే అని చెప్పి. 105 పేజీల స్క్రిప్ట్ రాసింది సెబీ. రోజు ఇన్ఫోసిస్లో 1000 మంది రిజైన్ చేసి టీసీఎస్కి వెళ్తారు, టీసీఎస్లో 1000 మంది రిజైన్ చేసి విప్రోకి వెళ్తారు. వీళ్ళిద్దరూ సుప్రీంకోర్టులో కేసేస్తారా మా ఎంప్లాయీస్ని వీళ్ళు లాక్కున్నారని? వేయరు కదా. మరి 2020 డిసెంబర్లో ఏం జరిగిందో తెలుసా? జెన్ స్ట్రీట్ నుంచి 2 ఎంప్లాయీస్ మిలీనియం ఇన్వెస్ట్మెంట్స్ అనే హెడ్జ్ ఫండ్స్కి షిఫ్ట్ అయ్యారు. దీని మీద వీళ్ళిద్దరూ యూఎస్లో కోర్టుకి ఎక్కారు, మా ఎంప్లాయీస్ తీసుకున్నారు అని. ఫెడరల్ కోర్టు జడ్జి ఉండి, అరే ఒక ఎంప్లాయీస్ వెళ్ళిపోతే మీరు ఎందుకు ఇంత కొట్టుకుంటున్నారో దీని మీద కోర్టుకి ఎక్కడం ఏంట్రా అంటే, అప్పుడు జేన్ స్ట్రీట్ చెప్పాడు, మా ఎంప్లాయీస్ ఇద్దరు ఒక డెరివేటివ్ స్ట్రాటజీ డిజైన్ చేశారు, ఇది నాన్ యూఎస్ మార్కెట్స్లో ప్రాఫిటబిలిటీ ఎలా జనరేట్ చేయాలని చెప్పే ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ. ఈ ఎంప్లాయీస్ని ఇద్దరిని మిలీనియం లాక్కున్నారు అని చెప్పారు. సరే జడ్జి ఉండి, ఆ స్ట్రాటజీ ఎంతో చెప్పండి రా అన్నాడు. ఇద్దరు బయటకు వచ్చి సెటిల్మెంట్ చేసుకున్నారు. ఆ స్ట్రాటజీ జడ్జికి చెప్తే మీడియాకి వెళ్ళిపోతుంది, పబ్లిక్ అందరికి తెలిసిపోతుంది, మనం ఈ మ్యానిపులేషన్ చేయలేము అని. సరేరా సెటిల్మెంట్ చేసుకున్నారు కదా, ఆ టర్మ్స్ ఏంటంటే అవి కూడా చెప్పమన్నారు. అక్కడితో ఆ స్టోరీ అయిపోయింది, కేసు అయిపోయింది అనుకున్నారు. కానీ ఏ స్ట్రాటజీ అయితే ఆ 2 ఎంప్లాయీస్ డిజైన్ చేశారో మిగిలిన ఎంప్లాయీస్ అదే స్ట్రాటజీ ఫాలో అయ్యి 43,000 కోట్లు కొల్లగొట్టారు మార్కెట్ నుంచి. హర్షద్ మెహతా స్కామ్ కంటే 20 రెట్లు 30 రెట్లు ఎక్కువ, కేతన్ పరేఖ్ స్కామ్ కంటే 10 రెట్లు ఎక్కువ. ఏ స్కామ్ కూడా దీన్ని దరిదాపుల్లో రానివ్వనంత మార్కెట్ మ్యానిపులేషన్ చేయగలిగారు. ఓకే, దీన్ని 3వ క్లాస్కి అర్థమయ్యేంత ఈజీగా చెప్తాను. మీరు ట్రేడర్ అయినా, ఇన్వెస్టర్ అయినా, మార్కెట్ని ట్రాక్ చేసేవాళ్ళైనా, ఎకానమిస్ట్ అయినా, స్టూడెంట్ అయినా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా. ఎందుకంటే 3వ క్లాస్ వాడి దగ్గర డెరివేటివ్స్ ఎగ్జామ్ పాస్ చేయించినంత హిస్టరీ మాది. ఇండియాలో యంగెస్ట్ పర్సన్ టు క్లియర్ డెరివేటివ్స్ ఎగ్జామ్ అట్ ద ఏజ్ ఆఫ్ 8, తేజస్ కుమార్, మా అబ్బాయి ప్రౌడ్లీ సే. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఇల్లు కడుతున్నాను. ఆ ఇల్లు నార్మల్గా అయితే మనకు ఒక 6 ఇంచ్ వాల్ ఉంటుంది. నేను 9 ఇంచ్ వాల్ కడుతున్నాను, పిచ్చ స్ట్రాంగ్గా కడుతున్నాను. భూకంపాలు వచ్చినా, తుఫాను వచ్చినా ఇల్లు కదిలే సమస్య లేదంటున్నా. మామూలుగా అది ₹1,00,000 ఇల్లు, ఇన్సూరెన్స్ ప్రీమియం ₹1,00,000 ఉంటుంది. ఇది ఎంత స్ట్రాంగ్ ఉంది, ఎంత వెయిట్ ఉంది, ఎంత స్టీల్ వాడుతున్నానో, చాలా స్ట్రాంగ్గా కడుతున్నాను అని చెప్పి ₹1,00,000 ఇన్సూరెన్స్ ప్రీమియంని 70,000కి బార్గెన్ చేశా. చాలాసార్లు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒప్పుకుంటాయి. ఒక కంపెనీ కాదు, 7 కంపెనీ దగ్గర ఇన్సూరెన్స్ చేయించా. వాడికి తెలియదు ఏంటంటే, ఆ 7 కంపెనీ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న తర్వాత 1 మంత్లో నేనే ఆ బిల్డింగ్ మీద ఒక బాంబు వేసి దాన్ని కూల్చేస్తా. పాపం చూసే పబ్లిక్ ఏమనిపిస్తుందంటే, పాపం సారీ ₹1,00,000 బిల్డింగ్ కూలిపోయిందని అనుకుంటారు. అక్కడ 7 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. నాకు అండర్లయింగ్ అసెట్ ఉండి ఇన్సూరెన్స్ తీసుకుంటే హెడ్జింగ్ అంటారు. నాకు ₹1,00,00,000 అసెట్కి 7 కోట్లకి ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకున్నాను కదా, ఆ బ్యాలెన్స్ 6 కోట్లు ఏమంటారంటే స్పెక్యులేషన్ అంటారు. ఇన్సూరెన్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. అంటే నీకు బెంచ్ కార్ ఉంటేనే బెంచ్ కార్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, నీకు 100 కోట్ల పోర్ట్ఫోలియో ఉంటేనే పుట్ ఆప్షన్స్ కొనాలి అన్న రూల్ అయితే లేదు. ఇన్సూరెన్స్ రూల్ అప్లై అవుతుంది కానీ డెరివేటివ్స్కి అప్లై అవ్వదు. అంటే నీ దగ్గర ₹1 లేకపోయినా సరే నువ్వు F&Oలో డెరివేటివ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, నిన్ను ఆపేవాడే లేడు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ₹1,00,000 ఇల్లుకి జేఎన్ క్యాపిటల్ తీసుకున్నది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ తెలుసా? 370 టైమ్స్. అంటే ₹1,00,000 ఇంటికి వాళ్ళు తీసుకునే ఇన్సూరెన్స్ వచ్చేసి 370 కోట్లకి తీసుకున్నారు. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ డెరివేటివ్ మార్కెట్ మెయిన్ మార్కెట్కి రిలేషన్ ఏంటంటే, వర్షం కనుక ఎక్కువ పడితే మనకి గొడుగులు సేల్ అవుతాయి. ఒక గొడుగుల షాప్ వాడు ఏం చేశాడు తెలుసా? వర్షం పడడం కోసం వాడే క్లౌడ్ సీడింగ్ చేసి అక్కడ హెలికాప్టర్ పంపించి హైదరాబాద్ మొత్తం కుంభవృష్టి గురిసేలాగా చేసిన వారం పాటు.
వాడి గొడుగులు సేల్స్ పెరిగిపోయాయి. ఇది పాసిబుల్లా అంటావు. 100% పాసిబుల్ అన్న డౌట్ లేకుండా చేశారు వీళ్ళు. అంటే ఒకప్పుడు కాలువలు కబ్జా చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ సీసీటీవీ కెమెరాలు పెట్టి పోలీసులు పెట్టారు. ఆ తర్వాత ఈ కబ్జా చేసేవాళ్ళు పోయి నది మీద పడి నదిని కబ్జా చేయడం మొదలెట్టారు. అప్పుడు గవర్నమెంట్ అనుకుంది, ఎవరెవరు నదిని కబ్జా ఎట్లా చేస్తున్నారా మీరని చెప్పి. అప్పుడు నది మీద పహారా పెట్టి స్టార్ట్ చేశారు. కొన్నాళ్ళకి వీళ్ళకి ఏం చేయాలి తెలియక సముద్రం మీద కూడా వీళ్ళు కబ్జా చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఎంతవరకు వెళ్ళారో చూడండి. 1000 కోట్ల స్కామ్ చేస్తారని చెప్పి చిన్న చిన్న కంపెనీల మీద సర్వేలెన్స్ పెడితే 1,00,000 కోట్ల మార్కెట్ క్యాప్, 5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉండే కంపెనీస్ని మ్యానిపులేట్ చేయగలిగినంత ఫండింగ్ ఫారెన్ నుంచి రాబోతున్నది, వచ్చింది. ఇది కంట్రోల్ చేయకపోతే ఏం జరిగిందనేదే ఈ 43,000 కోట్ల స్కామ్. 1.5 year బ్యాక్ మయాంక్ బన్సల్ అని చెప్పి యూఏఈ హెడ్జ్ ఫండ్ మేనేజరు సెబీకి లెటర్ రాశాడు, సార్ ఇట్లాగా జేన్ స్ట్రీట్లో మిస్టేక్ జరుగుతున్నది, దీన్ని మీరు పసిగట్టాలి అని చెప్పి. అప్పటి నుంచి సెబీ సర్వేలెన్స్ పెట్టింది. ఎంటైర్ డేటా పిన్ టు పిన్, టైమ్ టు టైమ్, నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ పర్చేజ్డ్, సోల్డ్, ఎవ్రీథింగ్ సెబీ 105 పేజీల రిపోర్ట్ మన ముందు బయట పెట్టింది. మీకు ఆ రిపోర్ట్లో ఉన్న జిస్ట్ని మేము స్కిట్ చేసి చూపిస్తాం, సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఓకే, కమ్ బ్యాక్. స్ట్రాటజీ 1 వచ్చేసి ఇంట్రాడే ఇండెక్స్ మ్యానిపులేషన్ స్ట్రాటజీ. అంటే ఏం చేస్తారు సార్ వీళ్ళంటే, ఒక కంట్రీలో ఇండెక్స్ని కొంటూ పోయారు, స్టాక్స్ ఇండెక్స్ని కొనలేరు కాబట్టి ఇండెక్స్లో హెవీ వెయిట్స్ స్టాక్స్ని కొంటూ పోయారు. ఇండెక్స్ని ఉన్న పలంగా ఒక 10% లేపారు అనుకుందాం. అదే టైంలో ఇంకొక కంట్రీ వాడికి ఫోన్ చేసి, ఈ జేన్ స్ట్రీట్ క్యాపిటల్ కంట్రీయే, ఫోన్ చేసి నువ్వు పుట్ ఆప్షన్స్ కొంటూ పోరా అన్నారు. ఇలా మార్నింగ్కి ఇల్లు స్ట్రాంగ్గా కడుతున్నారు, పుట్టు ప్రీమియమ్స్ బాగా తగ్గిపోయాయి. ₹1,00,000 ఉండే ప్రీమియం ఇన్సూరెన్స్ని 70,000గా తక్కువ రేట్లో కొన్నారు. మధ్యాహ్నం ఇల్లు పేల్చేస్తాం. 2:30 తర్వాత ఏం చేశారు, నువ్వు అమ్మరు ఆ షేర్లన్నీ అన్నారు. హెవీ సెల్లింగ్ స్టార్ట్ అయింది. ఈ పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ 30, 40, 50, 100 టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది. రూపాయి కొన్న పుట్టు ₹100 పోయింది. అండ్ ఇది జరిగేది ఒకే ఒక రోజులో, దాన్నే ఎక్స్పైరీ డేట్ అంటారు. హెవీ వాలటిలిటీ జరుగుతుంది ఆ రోజు. ఎంత ఘోరంగా చేశారంటే, ఎక్కడన్నా స్టాక్ ప్రైస్ మారితే ఇంప్లాయిడ్ వాలటిలిటీ మారి ఆప్షన్ ప్రీమియమ్స్ మారాలి. వీళ్ళు ఏం చేశారంటే ఆప్షన్ ప్రీమియమ్స్ మార్చారు, దానివల్ల ఇంప్లాయిడ్ వాలటిలిటీ మారింది, దానివల్ల స్టాక్ ప్రైజులు మారాయి. ఈ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి వచ్చారనమాట. ఇప్పుడు డీటెయిల్గా మేము చేసిన లైవ్ ఎగ్జాంపుల్ చూడండి. Hello. Sir, good morning. Good morning. How are you? I am good, sir. How are you? How is Singapore? Yes, sir. It's going fine. Enjoying weather, huh? Yes, sir. ఇప్పుడు నాకు అర్జెంటుగా బ్యాంక్ నిఫ్టీ ఎన్ని పాయింట్లు ఉంది చెప్పు. 50,000 points, sir. 50,000 పాయింట్స్ ఉంది కదా, మనం ఇప్పుడు దీన్ని ఒక 55,000 పాయింట్స్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీ ఎట్లా పెంచుతాం సార్? ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని పెంచాలంటే బ్యాంక్ నిఫ్టీని పెంచలేవు, నువ్వు నిఫ్టీని కొనలేవు, అమ్మలేవు కదా. నువ్వు పని చేయి, నిఫ్టీలో ఉన్న హెవీ వెయిట్స్ ఏమున్నాయి, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐపిఐపిఐ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు, వీటన్నిటిని 10% పెంచు. ఆటోమేటిక్గా బ్యాంక్ నిఫ్టీ 55,000 దాటుద్ది. అలా చేయాలంటే మనకి 10,000 కోట్లు కావాలి సార్. అగాగో, నువ్వు ఎన్ఐసి చూస్తున్నావు, బిఎస్సి చూడు. బిఎస్సిలో మనం చేయాలంటే 1,000 crores సరిపోతాయి సార్. ఓకే, లైన్లో ఉండు. అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి? 720 rupees, సార్. నీ అకౌంట్లో కాదమ్మా, కంపెనీ అకౌంట్లో. కంపెనీ అకౌంట్ ఉన్నాయి సార్. అవునా, ఓకే ఓకే, ఓపెన్ చేయితే న్యూయార్క్కి ఫోన్ చేసి ఒక 1000 కోట్లు ట్రాన్స్ఫర్ చేయమని అర్జెంటుగా హెడ్ ఆఫీస్కి. సరే, నీకు ట్రాన్స్ఫర్ చేసి 1000 కోట్లు చూసుకో, ఉంటా, బాయ్. ఓకే సార్. ఓకే. బ్యాంక్ నిఫ్టీ పెంచడం ఏంటి సార్? ఇప్పుడు కూరగాయల మార్కెట్ రేట్లు పెరిగాయని మీనింగ్ ఏంటి తెలుసా? కొత్తిమీర, కరివేపాకు పెరిగాయని గురించి ఎవరు మాట్లాడరు. పీపుల్ మాట్లాడేది ఏంటంటే ఆనియన్, టొమాటో, బ్రింజాలు, ఆలు పెరిగారేదో చూస్తారు. చిన్న చిన్న కంపెనీస్ని ఎవరు పట్టించుకోరు. అలాగే బ్యాంక్ నిఫ్టీలో 15 కంపెనీలు ఉంటాయి బ్యాంక్స్. ఇందులో టాప్ 3-4 కంపెనీస్ 70% వెయిటేజ్ ఉంటుంది. అంటే ఈ 70% వెయిటేజ్ ఉండే 4-5 కంపెనీస్ రేట్లు మనం పెంచగలిగాం అనుకో, వెయిటేజ్లో ఇండెక్స్ వాల్యూ పెరిగిపోతుంది. అర్థమవుతుందా? సో అలా మనం బ్యాంక్ నిఫ్టీని మ్యానిపులేషన్ చేస్తున్నాం. వావ్ సార్, వావ్.
హలో Yeah, hello sir. How are you, sir? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? Good, sir. ఎలా ఉంది వెదర్ హాంకాంగ్లో? Beautiful, sir. అక్కడ ఎలా ఉంది, సార్? సూపర్ ఎంజాయింగ్. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 50 నుంచి 55,000 పోద్ది. మీరు ఎలా చెప్పగలరు సార్ అది? నీకు రీజన్ కావాలా, మార్కెట్ ట్రెండ్ కావాలా? ట్రెండే కావాలి సార్. ఓకే, చెప్పింది. ఓకే సార్. ఇప్పుడు నువ్వు పుట్స్ కొంటూ పో, 53,000-54,000 దాటంగానే మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ పుట్స్ కొంటూ పో. అదేంటి సార్, మార్కెట్ రైజ్ అయితే నువ్వు పుచ్చుకోమంటున్నారు మీరు? నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు. ఇక్కడ నేను చెప్పిన జడ నువ్వు ఉన్నావు, నువ్వు చెప్పిన జడ నేను లేను. ఓకే సార్. ఎంత కొనమంటారు సార్? ఎంత 40,000 కోట్లకు కొను. 40,000 కోట్ల? అదేంటి సార్ అంత అమౌంటా? ఇప్పుడు మొత్తం కట్టక్కర్లేదు కదా, ప్రీమియం కడితే చాలు. సో మార్కెట్ ఈజ్ గోయింగ్ టు ఫాల్. నువ్వేం చేస్తావంటే పుట్స్ కొంటూ పో. ఓకే సార్. 40,000 కోట్లు మొత్తం కట్టక్కర్లే, ప్రీమియం కట్టు, అదంతా 5-6 కోట్లు అవుతుంది. ఓకే. తర్వాత ఏం చేస్తామంటే కాల్స్ అమ్ము, అక్కడ కూడా డబ్బులు వస్తాయి మనకి. ఓకే సార్. ఎందుకంటే కాల్స్ అది ల్యాప్స్ అయిపోతాయి, పుట్స్ ఎక్సెసైజ్ అవుతాయి, యూ విల్ మింట్ మనీ. నేను నీకు 3:30 ఫోన్ చేస్తా, ఉంటా మరి. ఓకే సార్. బై బై. బాయ్ సార్. అసలు మీరు ఏం చేస్తున్నారు సార్? మీ స్ట్రాటజీ నాకు అర్థం కావట్లేదు. అరగంట చెప్తా. A few moments later. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనం ఏం చేసామంటే అక్కడ షేర్లు కొన్నాం, ఇక్కడ ఆప్షన్స్ కొన్నాం, పుట్ ఆప్షన్స్. అది పడిపోయింది, లాస్ వస్తుంది. ఇది పుట్ ఆప్షన్స్ ప్రాఫిట్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెదర్ వచ్చేసి 40 degrees కంటే కిందకు వస్తుందని మనం బెట్టింగ్ పెట్టాం. ఓకే, వెదరు 40 నుంచి కింద పడేయచ్చు మనం. ఎట్లా సార్? కొత్త టెక్నాలజీ వచ్చిందంట తెలుసా? ఏంటంటే హెలికాప్టర్ నుంచి ఏదన్నా మనం పౌడర్ చల్లితే స్కైలో అక్కడ వర్షం పడుతుందంట. వర్షం పడితే ఆటోమేటిక్గా తగ్గుతుంది కదా. సో మనం 55,000 దగ్గర బెట్టింగ్ ఏం పెట్టామంటే అక్కడి నుంచి ఇండెక్స్ పడుతుంది అని బెట్టింగ్ పెట్టాం, దాన్నే పుట్ ఆప్షన్ అంటారు. అది ఇక్కడ కొనిపించాం మనం. ఓకేనా? ఇప్పుడు ఇంకొక 10 minutes అయ్యాక చూడు ఏమవుతుందో. మరి ఒక లాస్ ఇక్కడ ప్రాఫిట్ సరిపోతుంది కదా సార్? అక్కడ లాస్ 1000 కోట్లు, ఇక్కడ ప్రాఫిట్ 30,000 కోట్లు. అసలు నెక్స్ట్ లెవెల్ సార్, మీరు మీ స్ట్రాటజీస్, మీరు గ్రేట్ సార్, సూపర్. సెబీ పట్టుకుంటే మన హాంకాంగ్ కూడా ఫోన్ చేద్దాం. ఎలా ఉన్నావు సార్? గుడ్ సార్. మీరు ఎలా ఉన్నారు సార్? సూపర్. ఎంత వచ్చింది ప్రాఫిట్? సార్ ఒక్క నిమిషం సార్. ప్రాఫిట్ వచ్చేసి 3,000 కోట్లు సార్. సరిగా చూసి చెప్పరా. ఒక్క నిమిషం సార్. సార్ 30,000 కోట్లు వచ్చాయి సార్. ఎంజాయ్. సార్ అసలు ఎలా చెప్పారు సార్ అంతగా బ్యాంక్ నిఫ్టీ 5,000 points పడిపోతుందని? మళ్ళీ ఫోన్ చేస్తా. బై బై. ఇప్పుడు మన సింగపూర్కి ఫోన్ చేద్దాం. సార్కి ఏం చెప్పాలి, ఇంత లాస్ వచ్చింది. ఎత్తురా. సార్ చెప్పు ఏంటి సంగతిలో? సార్ 1,000 crores లాస్ వచ్చింది సార్. అబ్బా ఎంజాయ్. నీకు బోనస్ ఇస్తే ఈసారి పో, డబుల్ బోనస్. సార్ లాస్ వచ్చింది సార్, లాస్ వచ్చింది. నీ డబ్బులు కాదు కదా, నావే కదా, టెన్షన్ పడకు నువ్వు. ఫోన్ పెట్టి డబుల్ బోనస్ ఇస్తాను రేపు. చాలా బై బై. మా సార్ ఏంటి లాస్కి బోనస్ ఇస్తా అంటున్నా? సార్ మరి నా బోనస్ ఇస్తా, నీకు కూడా ఇస్తా, టెన్షన్ పడకు. Planet Finance Business School. Admissions open for Advanced BBA, Advanced BCom and PGDM. Approved by AICTE. Affiliated to Osmania University. Located at High-Tech City, Hyderabad. Limited seats. Register now. For more details, contact 90000111620. చూశారు కదా మా పెర్ఫార్మెన్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. స్ట్రాటజీ నెంబర్ 2, ఆల్సో కాల్డ్ మ్యానిపులేషన్ స్ట్రాటజీ నెంబర్ 2, ఎక్స్టెండెడ్ మార్కింగ్ ద క్లోజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు డే అంతా నిద్రపోతుంటాడు, 2:30కి లేస్తాడు. లేచి ఇప్పుడు ఎంత ఉందిరా నిఫ్టీ 25,000 ఉంది, కాల్ ఆప్షన్స్ కొనరా 25,100,
అంటాడు, సార్ ఇది 100 పాయింట్లు లేవచ్చు సార్ 1 అవర్లో. నేను చూసుకుంటా కదా, నువ్వు కొను. సో ఒక పక్క కాల్ ఆప్షన్స్ ఒక 50 కోట్లు కొంటాడు, ఇంకొక పక్క బ్యాంక్ నిఫ్టీని లేపుతాడు ఒక 100 పాయింట్లు, ఒక 200 పాయింట్లు. బ్యాంక్ నిఫ్టీని లేపాలంటే ఒక అనాలిసిస్ ప్రకారం ఒక 500 కోట్లు ఉంటే చాలు. సో అరగంటలో 500 కోట్లు పంపు చేసి బ్యాంక్ నిఫ్టీని ఫుల్ లేపుతాడు. అప్పుడు ఏమవుతుంది, బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్లు వేస్తుంది. నేను ఖర్చు పెట్టింది 700 కోట్లు, అది ఖర్చు పెట్టింది నాకు రికవర్ అవుతుంది, బికాస్ ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ లాసెస్ ఆన్ ద క్యాష్ మార్కెట్. ఈ ఆప్షన్స్లో నేను పెట్టిన 50 కోట్లు కాస్త ఒక 2000 కోట్లు అవుతాయి. ఇలాగా ఒక రోజులో 750 కోట్ల ప్రాఫిట్ వచ్చిందని చెప్పి సెబీ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. దట్ ఈస్ ద బిగినింగ్ పాయింట్ ఫర్ ది స్కామ్. సో స్ట్రాటజీ నెంబర్ 2 కూడా మీకోసమే లైవ్ పర్ఫార్మెన్స్ చేసాం, లైవ్ ఎగ్జాంపుల్తో. డోంట్ మిస్ ఇట్. సార్ 10-9 సార్, మార్కెట్ ఓపెన్ అయింది. 11 లేపు. 1 hour later. సార్ 11 సార్, మార్కెట్ ఓపెన్ అయింది. నువ్వు కంగారు పడకు, 2:30కి లేపు. 3 hours later. సార్ 2:30 అయింది సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో హలో సార్. టైం ఎంత అయింది? 2:30 సార్. నిఫ్టీ ఎంత ఉంది? 25,000 సార్. 25,500. కాల్ ఎంత ఉంది? 5 పైసా సార్. ఒక 10 కోట్లకు ఉంది అర్జెంటుగా. సార్ అది ఎలాగో ల్యాప్స్ అవుతుంది కదా. ఎప్పుడు ల్యాప్స్ అవుతుందిరా? నిఫ్టీ కనుక 25,500 కంటే బిలో క్లోజ్ అవుతాయి కదా. ఓకే సార్. గంట అయ్యాక ఫోన్ చేద్దాం, అప్పుడు చెప్తా నీకేమవుతుందో. నువ్వు టెన్షన్ పడకు, ఉంటా, బాయ్. ఓకే సార్. అసలు ఏం చేస్తున్నారు సార్ మీరు? 3:30 అయ్యాక కాఫీలో మాడుకుందాం, ఓకేనా? నువ్వు వెయిట్ చేయి. శివ, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. ఇప్పుడు నిఫ్టీ 25,000లో ఉంది. అవును. దీన్ని 25,600 తీసుకెళ్ళాలా? ఓకే, అలా ఎలా తీసుకెళ్తారు సార్? ఏం కంగారు పడకు. ఇప్పుడు నిఫ్టీని డ్రైవ్ చేసి 2 స్టాక్సే కదా మెయిన్గా. అవును. PCS ఒకటి, రిలయబుల్ ఒకటి. ఈ 2 కొంటూ పో. ఓకే సార్. ఒక అరగంటకి ఫోన్ చేస్తా, బాయ్. ఓకే సార్. మనోడికి ఫోన్ చేద్దాం. హలో. హలో సార్. చెప్పు, మన కాల్ ప్రీమియం ఎంత ఉంది? 5 పైసా ఉండేది, మా అయితే 10 పైసా అయి ఉంటుంది సార్. సార్ 10 రూపీస్ అయింది సార్. Planet Finance Business School. Admissions open for Advanced BBA, Advanced BCom and PGDM. Approved by AICTE. Affiliated to Osmania University. Located at High-Tech City, Hyderabad. Limited seats. Register now. For more details, contact 9000011 మొదటి నుంచి చెప్పేది నేను ఏ స్టూడెంట్కు డెరివేటివ్స్ కానీ ఈక్విటీ మార్కెట్ ట్రేడింగ్ చేయొద్దని అంటాను. అసలు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయొద్దు అంటాను. ఎందుకంటే మార్కెట్ ఈజ్ మ్యానిపులేటెడ్. ఎన్ని మెజర్స్ తీసుకున్నా దాని లూప్ హోల్స్ కనిపెట్టి మ్యానిపులేట్ చేస్తుంటారు. ఈరోజు మనం జేమ్స్ స్ట్రీట్ స్కామ్ చేసిందంత అంటున్నాము, కానీ అక్కడ జేమ్స్ స్ట్రీట్ స్కామ్ ఒక్కటి చేయలేదు, వాడు ఒక పెద్ద లూప్ హోల్ కనిపెట్టాడు. ఈ లూప్ హోల్ ఎంతమంది ఉన్నారని తెలియదు మనకి. ఇంకా ఏ కంపెనీస్ ఇది చేస్తున్న డేటా తెలిస్తే, డేటా ఓపెన్ చేస్తే కానీ తెలియదు. మరి ఇది చేస్తే సెబీని అలౌ చేస్తారా? ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది డెసిషన్స్ మీద? ఈ ఎంక్వైరీకి వాళ్ళు సపోర్ట్ చేస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కేజీ బంగారం పట్టుకున్నారని చెప్పి, కానీ ఎన్ని కేజీలు వస్తుంటే పట్టుకోగలుగుతున్నారు, ఎన్ని మనకు తెలియకుండా వస్తున్నాయి. ఇప్పుడు మీరే చూస్తుంటారు సైబర్ ఫ్రాడ్లు జరిగాయని చెప్పి 1000 కంప్లైంట్లు వచ్చాయంటారు 1 మంత్లో. కానీ నీ ఫ్రెండ్స్కే ₹1,00,000 50,000 పోయి ఉంటాయి, వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చి ఉంటారు కదా. మరి పట్టుకున్న 43,000 కోట్ల కాకుండా పట్టుకున్న డబ్బులు ఎంత ఉన్నాయి? ఈ డబ్బులన్నీ రిటైల్ ఇన్వెస్టర్స్ అకౌంట్లోంచి కన్వర్ట్ అయినవే. ఇది నేను చెప్పిన మాట కాదు, సెబీ చెప్పిన మాట. ఏడాదిగా 1,00,000 కోట్లు అంటే గత 5 ఏళ్లలో కరోనా తర్వాత ఓపెన్ చేసిన అకౌంట్లలో 5,00,000 కోట్ల డబ్బులు పోయాయి. అంటే 5 ఏళ్ల స్టేట్ బడ్జెట్లు అవి తెలుసా? అంత డబ్బులు ఎట్లా పోతున్నాయంటే ప్రతి ఊర్లో మనము స్టాక్ బ్రోకింగ్ ఆఫీస్ ఓపెన్ చేయించేసాం. రిటైల్ ట్రేడర్స్కి కంఫర్టబుల్గా ట్రేడింగ్ అలౌ చేసాం. డెరివేటివ్స్లో ఆప్షన్స్ లాట్స్ తగ్గించారు, ఈ మంచి పెంచారు, బట్ ఇంతమంది తగ్గించి ఉండేవి. దీనివల్ల ఎక్కువ టెంప్ట్ అవుతారు. 10,000 పెడితే 1,00,000 అయిపోతాయి, ₹1,000 పెడితే 10,000 అవుతాయి అన్న ఆశతో చిన్న చిత్తగా వాళ్ళందరూ జాయిన్ అయిపోయి ఈరోజు 5,00,000 కోట్ల పైన ఆవిరైపోయింది ఇన్వెస్టర్స్ సంపద. ఓకే, ఇది సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే
ప్రతి సందులో ప్యాకాట్ క్లబ్ ఓపెన్ చేసాం, మీరు ఆడొద్దురా అంటే ఆపుతారు వాళ్ళు. దీని రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. ఎట్లా పెట్టాలంటే రిటైల్ ఇన్వెస్టరా నీకు అసలు డెరివేటివ్స్లో ఎంట్రీ లేదు అని ఆపేయాలి వాడిని. లాట్ సైజులు పెంచాలి. అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ని అలో చేయకూడదు. ఇప్పుడు 1000 రూపాయల స్టాక్ ఉంది, వాడు 1000 రూపాయల ఎక్స్పైరీ కొనాలంటే 30 రూపాయలు ప్రీమియం అవుతుంది. 1200 ఎక్స్పైరీ 3 రూపాయలు దొరుకుతుంది కదా. సో రిటైల్ ఇన్వెస్టర్ అకృతి పడి అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ కొంటారు, అవి కూడా అలౌ చేయకూడదు. మాక్సిమం 2 in the money 2 at the money టోటల్ ఆఫ్ ది మనీ మాత్రమే అలౌ చేయాలి. రెండోది స్పెక్యులేషన్కి అలౌ చేయకూడదు. నువ్వు ఫారిన్ ఇన్వెస్టర్ అయినా ఇండియన్ ఇన్వెస్టర్ అయినా ఓన్లీ హెడ్జింగ్ కోసం అలౌ చేయాలి. అంటే మీనింగ్ ఏంటంటే నీ దగ్గర 100 crores పోర్ట్ఫోలియో ఉందనుకో, నువ్వు 100 crores మాత్రమే ఆప్షన్స్ ఎంటర్ అయ్యేలాగా మెజర్స్ తీసుకుంటే పబ్లిక్ సేఫ్ గార్డ్ అవుతారు. లేదంటే ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది ఓపెన్గా జెరోదా ఫౌండర్ చెప్పారు, 50% ఆఫ్ ద వాల్యూమ్స్ డెరివేటివ్స్ మార్కెట్ వచ్చేది వీళ్ళ లాంటి వాళ్ళనే అని చెప్పి, జేమ్స్ స్ట్రీట్ క్యాపిటల్ వాళ్ళనే అండి. అంటే జరిగే వాల్యూమ్స్లో 50% వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారంటే వీళ్ళు ఇచ్చే బ్రోకరేజ్ ఎంత ఇంపార్టెంటో చూసుకుని స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్కి. కానీ కొంతమంది ఏమంటారంటే దీనివల్ల స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ దెబ్బ అయిపోద్ది అంటారు. అయ్యా అక్కడ కిడ్నీలు కోల్పోతున్నారు, కిడ్నీ రాకెట్ వల్ల పబ్లిక్ అని అరుస్తుంటే డాక్టర్లకి కమిషన్ పోతుందంటే ఎంత దారుణంగా ఉంటుంది. ఇక్కడ డాక్టర్ని బతికించడం ముఖ్యమా, రెవెన్యూస్ పెంచి పబ్లిక్కి కిడ్నీ సేవ్ చేయడం ముఖ్యమా? కాబట్టి సెబీ మెజర్స్ అన్ని తీసుకొని డెరివేటివ్స్ మార్కెట్లో లాస్ట్ 1.5 years నుంచి వాల్యూమ్స్ తగ్గించే పనిలో పడ్డారు. $6 trillion వాల్యూమ్స్ కాస్త $3 trillion అయ్యాయి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇండియన్ మార్కెట్ అనేది ప్రపంచంలో నెంబర్ 1 మార్కెట్ కాదు క్యాష్ మార్కెట్లో, కానీ డెరివేటివ్స్లో మనం నెంబర్ 1 మార్కెట్ అయ్యాం. ఎందుకనంటే ఆశపరులు ఎక్కువ అవడం వల్ల. ఇలాంటి ఆశపరులు ఎక్కువయ్యే కొద్దీ ఆప్షన్స్ ట్రేడింగ్ జరుగుతుంటుంది. అష్మితా పటేల్ లాంటి వాళ్ళు 100 కోట్ల స్కాములు చేస్తుంటారు, లేకపోతే ఇప్పుడు జేసన్ లాంటి వాళ్ళు 1000 కోట్ల స్కాములు చేస్తుంటారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇంకొక బిగ్గెస్ట్ మెజర్ తీసుకోవాల్సింది ఏంటంటే, మనం చాలామంది అనుకుంటాము ఫారిన్ ఫండింగ్ వస్తుంది FIS ఇన్వెస్ట్మెంట్ అని. 50% or 70% ఆఫ్ ద మనీ కమింగ్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ఫారిన్ మనీ. Indian politicians' money going abroad and coming back in the form of FIIs. ఇవన్నీ అలౌ చేయకూడదు. సెబీ ఫుల్ మెజర్స్ తీసుకొని ఈ ఫారెన్ ఫండింగ్ సోర్సెస్ని కనిపెట్టి రూల్స్ టైటన్ చేయాలి. ఎందుకంటే నేను బాంబేలో ఉన్నప్పుడు 2007-8లో ఢిల్లీ వెళ్తుండే ఉన్నా. అప్పుడప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో చాలామంది ముంబై స్టాప్ బ్రోకర్స్ కనిపించేవాళ్ళు వీకెండ్స్లో. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికంటే అన్న వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత తెలుస్తుండేది ఇక్కడ జరిగేది కూడా ఇండియన్ పొలిటీషియన్స్ మనీని స్టాక్ బ్రోకర్స్ యూజింగ్ ఫర్ మ్యానిపులేటింగ్ ద స్టాక్ ప్రైసెస్ అండ్ జనరేటింగ్ మోర్ రెవెన్యూ. అంటే ఒక పొలిటీషియన్ 100 కోట్లు ఇస్తాడు, ఎలక్షన్ టైంకి నాకు ఒక 1000 కోట్లు కావాలని. సో 1 year పాటు డెరివేటివ్స్ గ్యాంబ్లింగ్, క్యాష్ మార్కెట్ గ్యాంబ్లింగ్ ఆడి ఆ డబ్బుల్ని ఫండింగ్కి పంపిస్తే ఎలక్షన్ ఫండింగ్కి. అందుకే చాలాసార్లు మీకు ఎలక్షన్స్ 6 నెలల ముందర మార్కెట్స్ క్రాష్ అవుతాయి. ఎందుకంటే వీళ్ళే ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ FIIs. ఆన్ పేపర్ చూస్తే ఈ జేమ్స్ స్ట్రీట్ క్యాపిటల్ చేసిన దాంట్లో ఎటువంటి స్కాము లేదు. వాళ్ళు ప్రైసెస్ మ్యానిపులేట్ చేయగలిగారని ప్రూవ్ చేస్తారు. 4000 కోట్లు అయితే సీజ్ చేస్తారు. మరి 43,000 కోట్లు ఏమవుతుంది అనేది మనకి వెయిట్ చేయాలి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందని చెప్పి జేమ్స్ స్ట్రీట్ని బ్యాన్ చేశారు. మరి ఎక్కువ లాస్ వచ్చిన పబ్లిక్ని ఏం చేయాలి? వీళ్ళని బ్యాన్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ లండన్లో క్యాసినోస్ ఉంటాయి. సో నీకు హెవీ ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకో, క్యాసినో లాస్లోకి వెళ్తుంది కదా, నిన్ను మళ్ళీ అలో చేయరు, క్యాసినోకి నిన్ను బ్యాన్ చేస్తారు. మరి ఎక్కువ లాసులు వచ్చాయనుకో, వాడు సూసైడ్ చేసుకుంటారు కదా, వాడి శాలరీ 50,000, లాసులు 10 లక్షలు, వాడు ఎక్కడ పే చేస్తాడు? అలాంటి వాళ్ళని బ్యాన్ చేస్తారు కదా. అదే మెజర్స్గా సెబీ కూడా ఒక ఇన్వెస్టర్కి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక స్పెసిఫిక్ అమౌంట్ క్రాస్ అయితే వాడిని డెరివేటివ్స్ నుంచి బ్యాన్ చేసేయాలి. ఒక 2-3 ఏళ్ళు బ్యాన్ చేసేయాలి. దీనివల్ల వాల్యూమ్స్ తగ్గుతాయి కదా అంటారు. రిమెంబర్ ద డాక్టర్ కిడ్నీ ఎగ్జాంపుల్ అగైన్. చాలామంది చెప్తుంటారు మార్కెట్లో ఎంటర్ అవ్వగానే, మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే డెరివేటివ్స్ నాలెడ్జ్ ఉండాలరా, రీసెర్చ్ ఉండాలరా, ఎనాలిసిస్ ఉండాలరా, టైమింగ్ ఉండాలరా. ఇప్పుడు ఏ టైమింగ్ సెట్ అయ్యింది? ఏ అనాలిసిస్, ఏ రీసెర్చ్ రిపోర్ట్ వర్కౌట్ అయ్యింది? ఏ అడ్వైస్ వర్కౌట్ అయ్యింది? సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మార్కెట్ నీ చేతుల్లో ఉండదు. ట్రేడింగ్ స్టార్ట్ చెయ్యకు. చేస్తే నిన్ను ఎవడూ బాగు చేయలేడు. ఒక 3 వ్యక్తులు ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే ఎంత ఆశపడి డబ్బులు పోగొట్టుకుంటారు అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఏరా మామ శివ, ఎలా ఉన్నావు? ఏంటి అప్పటి నుంచి ఫోన్ చూస్తున్నావు? రేయ్, లాస్ట్ వీక్ ఆప్షన్స్లో 10 పైసలు పెడితే ₹1 పెరిగావరా, అర్ధగంటలో రా. అవునా మామ, నాకు IPLలో బోల్డ్ లాస్ ఉంది మామ. నేను ఇన్వెస్ట్ చేస్తే వస్తుందా నాకు? ఎందుకు రావురా, నీకు కూడా వచ్చేస్తాయి, పెట్టేసేయి. నువ్వు పెట్టావేంట్రా? పెట్టాను రా, ₹1000 పెట్టాను, లాభం వచ్చింది నాకు కూడా.
అయితే 1,00,000 పెడితే 10 లక్షలు అవుతాయా మామ? అయితే మామా ఆశకు హద్దు ఉండాలి, ఆత్మకు శాంతి ఉండాలిరా. 105 పేజీల స్క్రిప్ట్ రాసింది సెబీ. సినిమా స్క్రిప్ట్ రాసినంత పకడ్బందీగా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసి 1.5 year పాటు కూర్చొని ఏ రోజు వాడు ఎంత కొన్నాడు, ఏ రేట్లో కొన్నాడు అనేది డీటెయిల్ రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు ఈ జేన్ స్ట్రీట్ని ఎవడు కాపాడలేడు. ఓకే, సో ఒక్కొక్క పేజీలో ఏ ఐటమ్స్ చెప్పుందో డీటెయిల్గా చెప్తాను, డోంట్ మిస్ అవుట్. పేజ్ నెంబర్ 1లో వాళ్ళు చెప్పారు ఎంటిటీస్ని వాడారని చెప్పి. కొన్ని సింగపూర్లో ఉన్నాయి, కొన్ని హాంకాంగ్లో ఉన్నాయి, కొన్ని బాంబేలో ఉన్నాయి. ఎందుకు సార్ అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ డెరివేటివ్స్లో కొన్ని అలౌడ్ లేదు, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇండియన్ కంపెనీస్ అలౌడ్ లేదని. సో ఎక్కడైతే ప్రాబ్లం లేదో అక్కడ కంపెనీస్ స్టార్ట్ చేసుకొని ఈ మ్యానిపులేషన్కి తెరదీశారు. సో డెరివేటివ్స్ అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పేజ్ నెంబర్ 5లో చూస్తే మనకి సెబీ ఎగ్జాంపుల్తో చెప్పుంది. 100 రూపాయలు స్టాక్ ఉంది, ఇది 105 పోయింది అనుకుందాం. ఎంత % ప్రాఫిట్? 5%. అంటే 1,00,000 రూపాయలు పెడితే నీకు 1,05,000 అవుతుంది. అదే 100 రూపాయల కాలు రూపాయిది 5 రూపాయలు పోద్ది, అంటే 4 రూపాయల ప్రాఫిట్. ఇన్వెస్ట్మెంట్ రూపాయే కదా, అంటే 400%. అంటే 1,00,000 రూపాయలు దాని మీద పెట్టుంటే నీకు ఎంత ప్రాఫిట్? 4 లక్షలు. ఇది షేర్లో వచ్చే ప్రాఫిట్ 5% అయితే ఆప్షన్స్లో వచ్చే ప్రాఫిట్ 400%. ట్రేడింగ్ వాల్యూమ్స్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయంటే పేజ్ నెంబర్ 7లో చెప్పారు. ఇల్లు కొన్నది 29,000 కోట్లు అయితే ఫ్యూచర్స్ కొన్నది 43,000 కోట్లు, నిఫ్టీ ఆప్షన్స్ కొన్నది 32,000 కోట్లు, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కొన్నది 1,00,000 కోట్లు. అంటే ఇల్లు 1 కోటి అయితే దాని మీద ప్రీమియంలు తీసుకుంది 350 రెట్లు. దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ డెరివేటివ్స్ మార్కెట్ ఇన్ ద కంట్రీ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వార్నింగ్. ఇంకా కామెడీ ఏంటంటే ఇల్లు కొనే వాళ్ళు ఎవరు లేరు, ఓన్లీ ఇన్సూరెన్స్ ఫ్రీ తీసుకునే వాళ్ళే ఉన్నారంట. అంటే క్యాష్ మార్కెట్లో అంటే డబ్బులు పెట్టి షేర్లు కొనేవాళ్ళు 4,000 మంది అయితే ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు 16 లక్షల మంది. దిస్ షోస్ హౌ డెప్త్ ఇట్ వెంట్ ఇన్ టు ద పబ్లిక్ ఇన్ ద లాస్ట్ 5 years. ఈ మధ్య ఒక ప్రపోజల్ వచ్చింది NISM సెబీ నుంచి. ఎవరైతే డెరివేటివ్స్ ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ NISM సెబీ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అని. ఇలాంటివి పెడితే పబ్లిక్కి దాని మీద ఉన్న రిస్క్ తెలుస్తుంది. లేదంటే ప్రతి ఒక్కరు 1,00,000 పెడితే 4 లక్షలు అయిపోతుంది 1 డేలో అనుకుని ఎంటర్ అవుతారు, ఆ 1,00,000 రూపాయలు పోతూ ఉంటుంది. 24 Jan నుంచి 25 March వరకు వీళ్ళు ఎంత ప్రాఫిట్ సంపాదించారో చూస్తే ఇంచుమించు 36,000 కోట్లు ప్రాఫిట్ సంపాదించారు. టోటల్ ప్రాఫిట్ 43,000 కోట్లు. అందులో లాసులు పోతాయి కొద్దిగా. ఇల్లు కూలిపోయింది కదా, ఎంత ప్రాఫిట్ వచ్చిందో చెప్పారు. పేజ్ నెంబర్ 12లో మనం చెప్పిన ఇంట్రాడే ఇండెక్స్ మ్యానిపులేషన్ స్ట్రాటజీలో ఎలాగ బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయిందో చెప్పారు. ప్యాచ్ 1లో ఎన్ని గంటలకు కొన్నారు, ఎంత కొన్నారు, ప్యాచ్ 2లో ఎంత కొన్నారు, ఎన్ని అమ్మారు, ఏ స్టాక్స్ పేజ్ నెంబర్ 14కి వస్తే మీకు ఏ స్టాక్స్ ఎంత కొన్నారో, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ ఏ రేటుకు కొన్నారు, బై అండ్లో, నెంబర్ ఆఫ్ బై ఆర్డర్స్ ప్లేస్డ్ అబోవ్ ద మార్కెట్ ప్రైస్, మొత్తం వాల్యూమ్స్లో వీళ్ళ వాల్యూమ్స్ ఎన్ని అనేది కూడా క్లియర్గా చెప్పున్నారు. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అబోవ్ ద మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటి సార్? మీకు ఒక విషయం చెప్తా. ఒక గుంటూరు రోడ్డుకి నేను 1000 కోట్లు ఇచ్చే డబ్బులు, అరే గుంటూరు మిర్చిలో రేట్లు పెంచుతూ పోరా అన్న. ఇప్పుడు మిర్చి ప్రైస్ 50 రూపాయలు ఉంది, దీన్ని అర్జెంటుగా 100 రూపాయలు చేరా అన్న. వాడు 50 రూపాయలకి కొనకూడదు, 50, 10 నిమిషాలు అయ్యాక 51, తర్వాత 52, 53 ఇలా కొంటూ పోవాలి, ప్రైజులు పెంచుతూ పోవాలి. సో మార్కెట్ ప్రైస్ కంటే హయ్యర్ ప్రైస్ ఆర్డర్లు పెడుతూ పోవాలి. జనరల్గా మార్కెట్ ప్రైస్ కంటే మనం తక్కువ ప్రైస్ పెడతాం. ఆటో కూడా 100 రూపాయలు అంటే మనం ఏమంటాం, 95కి వస్తావా అంటాం, 105కి వస్తావా అన్నాం కదా. ఆటో రేట్లు పెంచాలని డిసైడ్ అయితే నేనే పెంచుతా రేట్లు. అలా చేయాలంటే నా దగ్గర ఒక 1000 ఆటోలు ఉన్నాయనుకో, నేనే కస్టమర్ లాగా మాస్క్ వేసుకొని పోయి రేట్లు పెంచుతా. అదే జరిగింది ఇక్కడ. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ హైలో క్లోజ్ 5 minutes చార్ట్ చూస్తే మార్నింగ్ 47,200 దగ్గర ఉండేది కాస్త సాయంత్రంకి 46,400, 46,200 క్లోజ్ చేశారు. మార్నింగ్ అలా వాళ్ళే ప్రైస్ ఇంక్రీజ్ చేస్తూ పోయారు, ఆఫ్టర్నూన్ డంప్ చేస్తూ పోయారు. దీన్నే పంప్ అండ్ డంప్ అంటారు. ఏ స్టాక్స్ ఎంత అయిపోయారు చూద్దాం. ఇండెక్స్ హెవీ వెయిట్స్ ఉంటాయి కదా, HDFC, కోటక్ బ్యాంక్, ICICI, యాక్సిస్ అండ్ SBI, ఇండస్ఇండ్ బ్యాంక్, వీటి మీదే పడ్డారు అనమాట. అట్ ద సేమ్ టైం పుట్ ఆప్షన్స్ ఏ రేట్లో కొన్నారు, బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్స్ ప్రైసులు కూడా క్లియర్ కట్గా డీటెయిల్గా ఇచ్చున్నారు. 11:55 నుంచి మళ్ళీ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు అమ్మడం. సో ఏ రేట్కి అమ్మారు, ఎంత హెవీగా అమ్మారు. మార్కెట్ ప్రైస్ 100 రూపాయలు ఉంది, ప్రైస్ ఇప్పుడు మళ్ళీ 70కి తేవాలి, 99కి అమ్ము, 98కి అమ్ము. అమ్మేవాడు రూపాయి ఎక్కువ అమ్మాలనుకుంటాడు కదా, కానీ మార్కెట్ ప్రైస్ 96, 95కి అమ్మడం మొదలెట్టారు. ఫియర్ క్రియేట్ చేశారు. అట్లా ఒక స్టాక్ని మ్యానిపులేట్ చేయగలరా సార్?
అనేది డౌట్ ఈ స్కామ్ జరగనంత వరకు. ఇప్పుడు అనిపిస్తుంది ఏ స్టాక్ అయినా డబ్బులుంటే మ్యానిపులేట్ చేయొచ్చు అనేది వీళ్ళు ప్రూవ్ చేశారు. సముద్రాన్ని కబ్జా చేశారు. ఇదేదో న్యాచురల్గా డైలీ జరిగే వ్యవహారం కాదు అని ప్రూవ్కి పేజీ నెంబర్ 44లో మన డేటా ఉంది. ఈ యాక్షన్ వీళ్ళు చేసింది Jan 17th రోజున మాత్రమే. Jan 16th చేయలేదు, Jan 18th చేయలేదు. Jan 17th ఎందుకు సార్ స్పెషల్? అది ఎక్స్పైరీ డేట్ రోజు. ఆ రోజు హై వాలటిలిటీ దొరుకుతుంది, పాసిబిలిటీ ఉంటుంది అని. స్ట్రాటజీ నెంబర్ 2 గురించి పేజ్ నెంబర్ 51లో చెప్పున్నారు. 9:15 to 2:30 ఏం టచ్ చేయరు, బికాస్ మార్కెట్ విల్ గో ఆన్ ఇట్స్ ఓన్ వే. 2:30కి మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తారో బై చేస్తూ పోతారు, 3 o'clock దాకా బై చేస్తూ పోతారు. అట్ ద సేమ్ టైం 2:30 to 3:30 వీళ్ళు ఇండెక్స్ ఆప్షన్స్ కొంటారు, అట్ ద సేమ్ టైం క్యాష్ మార్కెట్లోనూ కొంటారు. అప్పుడు మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. దట్స్ వాట్ వీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద స్కిట్ నెంబర్ 2. సో ఇక్కడ కూడా ఏ స్టాక్స్లో మనకి 2:30 నుంచి బ్యాటింగ్ స్టార్ట్ చేశారో చూస్తే HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్, కోటక్, ఇండస్ ఇండ్ అన్ని స్టాక్స్ హెవీగా బై చేయడం మొదలెట్టారు 2:30 నుంచి. సో బై చేస్తే కాల్ ఆప్షన్స్ కొనుక్కుంటారు, సెల్ చేద్దాం డిసైడ్ అయితే పుట్ ఆప్షన్స్ కొంటారు. సో దే హ్యావ్ ఫాలోడ్ బోత్ ద స్ట్రాటజీస్ టు గివ్ ద ప్రాఫిట్ బై 3:30 in 1 hour. సరదాగా 700 కోట్లు సంపాదించారు 1 hourలో. ఇప్పుడు మనం ఒక చిన్న క్యాల్కులేషన్ చూద్దాం. వీళ్ళు ఈ స్టాక్ మ్యానిపులేషన్స్కి NSE ఎందుకు చూస్ చేసుకోలేదు, BSE ఎందుకు చూస్ చేసుకున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ స్క్రీన్లో చూస్తే సెల్లర్స్ 2103 నుంచి ఉన్నారు. అంటే ఇప్పుడు నేను 2013కి ఒక షేర్ కొంటే ప్రైస్ నెక్స్ట్ ప్రైస్ 30 పైసలు పెరిగినట్టు. 60 పైసలు పెంచాలంటే నేను 700 షేర్లు కొనాలి ఈ టోటల్. అంటే అరౌండ్ 14 lakhs ఖర్చు పెడితే నాకు 60 పైసలు వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రూపాయలు లేపాలనుకుంటే 20 lakhs డబ్బులు ఉంటే చాలు. 10 రూపాయలు లేపాలంటే 2 కోట్లు, 100 రూపాయలు లేపాలంటే 20 కోట్లు. అంటే HDFC బ్యాంక్ని 100 రూపాయలు లేపాలంటే నా దగ్గర అప్రాక్సిమేట్లీ 20 కోట్లు క్యాష్ ఉండాలి. ఇదే BSE వెబ్సైట్లో చూద్దాం, 30 పైసా ఉండేది 50 పైసా, అంటే అరౌండ్ 20 పైసా పెంచడానికి మనకి ఇంచుమించు 150 షేర్స్ కొంటే చాలు. 150 into 1435 2 లక్షలు ఉంటే చాలు. 20 పైసాకి 2 లక్షలు. కొద్ది క్యాలిక్యులేషన్ చేద్దాం. 2 రూపీస్కి 20 లక్షలు, 20 రూపీస్కి 2 కోట్లు, 200 రూపీస్కి 200 కోట్లు. అంటే ఒక 100 రూపీస్ పెంచాలంటే ఒక 200 కోట్లు పెట్టుకుంటే ఒక స్టాకును లేపచ్చు. 4 స్టాకులు లేపాలంటే 600 నుంచి 700 కోట్లు పెట్టుకున్నాం అనుకో, మొత్తం ఇండెక్స్నే లేపవతలేసేసేయచ్చు. అందుకని వీళ్ళు BSE మీద పడ్డారు. సార్ మరి BSE మీద పడితే NSE రేట్లు ఎట్లా పెరుగుతాయంటావు? అది మనం పెంచక్కర్లా, పబ్లిక్కే పెంచుతారు. ఎట్లాగంటే కొనేవాళ్ళు మార్కెట్ ప్రైస్ చూస్తారు, ఆర్బిట్రాజర్స్ ఇక్కడ డిఫరెన్స్ చూసి అరే ఇక్కడ ఎక్కువ కొందిరా ఇక్కడ కొంటూ పోతారు. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. అసలు డెరివేటివ్ స్టార్ట్ చేసిందే పోర్ట్ఫోలియో ఉండే వాళ్ళు హెడ్జింగ్ చేసుకోవడం కోసం. అంటే హెల్మెట్ని కనిపెట్టిందే నువ్వు ట్రావెలింగ్ చేస్తుంటే బైక్ మీద తల మీద పెట్టుకోరా పర్పస్ కోసం. అలాంటిది ఈ డెరివేటివ్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి యూజ్ అవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 కోట్ల పోర్ట్ఫోలియో ఉంది, నేను లాంగ్ టర్మ్ కొని పెట్టుకున్నా, నాకు డెరివేటివ్స్ అవసరమే లేదు. ఎందుకంటారా? నాకు వీక్లీ ఎక్స్పైరీతో సంబంధం ఏంటి, డైలీ ఎక్స్పైరీ ఆప్షన్స్ ఎందుకు, మంత్లీ ఎక్స్పైరీతో నాకు భయం ఎందుకు? నేను రిలయన్స్ కొన్నాను 20 ఏళ్ళు ఉంచుకుంటా, మరి మధ్యలో ప్రతిరోజు ప్రైస్ చూస్తుండాలా? డెరివేటివ్స్లో ట్రేడర్స్లో 99% స్పెక్యులేటర్సే. ఆ 99%లో 70-75% ఇట్లా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసే వాళ్ళే. బ్యాలెన్స్ 25% ఆఫ్ ద వాల్యూమ్స్ క్రియేట్ చేసేది మనలాంటి అమాయకులు, రిటైల్ ఇన్వెస్టర్స్. స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్స్. ఒక సెంటెన్స్ చెప్తాను, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ట్రేడింగ్ ఈజ్ ఇంజూరియస్ టు వెల్త్. థ్యాంక్ యూ వెరీ మచ్.